అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. నేను మీ చంద్రారెడ్డి. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నాను, చాలామంది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకి ఇంపార్టెంట్ అంటే ఒక ముఖ్యమైన సమస్య వేధిస్తుంది. నేను నార్మల్ అయిపోతుందిలే, కొంచెం సెట్ చేసుకుంటానని ఆలోచనతో ఉండుంటే, కానీ అది మాత్రం జరగదు. ఎందుకంటే అందరినీ వేధించే సమస్య మీకు నాకు కలిపింది వర్కర్ సమస్య. చాలా ఘోరంగా ఉందండి. వర్కర్స్తో మనం ఎటువంటి పని చేయించుకోలేకపోతున్నాం. వీళ్ళు మన మాట వినట్లేదు. ఎందుకంటే ఎక్కడైతే మంచిగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఊర్లలోకి వెళ్ళిపోయారు ఈ నెల 2 నెలల్లో. ఇప్పుడున్న వాళ్ళంతా అసలు పని చేయడం కూడా చేత కాదు వీళ్ళకి. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని మీరు డైరీ నడపాలనే ఆలోచన మాత్రం దయచేసి మానుకోండి. 16 సంవత్సరాలు డైరీ నడిపిన నాకే మొదటిసారిగా డైరీలో వర్కర్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టినా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను నడపాలనుకుంటే కొంచెం కష్టమైనా సరే నా టాలెంట్తో వాళ్ళ దగ్గర నుండి పని చేయించుకుంటున్నాను. కానీ ఎక్కడైతే వీళ్ళు కొత్త డైరీలు మొదలు పెడుతున్నారో మన రైతులు కానీ, వేరే సాఫ్ట్వేర్ చేసిన జాబ్ హోల్డర్స్ కానీ, ఇంకా లోన్లు వస్తున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలంగాణ, ఏపీలో. వీళ్ళందరికీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, వీళ్ళ వల్ల మీరు డైరీలు క్లోజ్ చేసుకోవడం అయితే ఖాయం. నేను చాలామందిని చూశాను. వీళ్ళు వచ్చిన కొత్తలో మీకేం తెలియదు కాబట్టి డైరీని మెల్లమెల్లగా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మీ దగ్గర వాళ్ళు ఒకరోజు కూడా ఉండరు. అప్పుడు మళ్ళీ కొత్త రైతును కానీ కొత్త డైరీ ఫార్మర్ని వెతుకుంటున్నారు. రీసెంట్గా నేను మీకు తెలుసు 7 బర్రెలు ఒకే రోజు కొత్త ఫార్మర్స్ పాపం వాళ్ళు ఒక షెడ్ వేసుకున్నారు 40 గేదెలకి. మేత రెడీ ఉంది, సూపర్ నేపియర్ అన్నీ రెడీ ఉన్నాయి. కేవలం వాళ్ళకి కావాల్సింది ఒక వర్కరు, గేదెల గురించి అన్నీ తిరిగారు వాళ్ళు. పెద్ద పెద్ద ఫామ్ తిరిగేసి వచ్చేసి మనల్ని కలవడం జరిగింది లాస్ట్ 1 వీక్ బ్యాక్. వాళ్ళు మాతో మాట్లాడిన తర్వాత మన దగ్గర గేదెలు రాగానే 7 గేదెలు తిప్పించాం మనం. 7 గేదెలు రేట్ చేసుకున్నారు, అడ్వాన్స్ కూడా కట్టారు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి నేను మనిషితో పాటు మీకు గేదెలను పంపిస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలా నేను ఈ వారం రోజుల్లో వాళ్ళ గురించి మనిషిని వెతికితే ఒక్కరు కూడా నాకు దొరకలేదు. కాబట్టి వాళ్ళకు నేను మనిషిని వేయలేకపోయినా కాబట్టి ఫైనల్గా ఈరోజు వాళ్ళకి కాల్ చేసి నేను అడిగాను, మరి ఏమంటారు అని అడిగాను. లేదు సార్, మాకు వర్కర్స్ లేకపోతే గేదెలు వద్దు, షెడ్ ఖాళీగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే రిస్క్ అవుతుంది, మేము చేసుకోలేమని చెప్పారు. వాళ్ళు చెప్పింది వాస్తవం అనిపించి నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీకు ఎప్పుడైతే వర్కర్ నచ్చి మంచి వర్కర్ వచ్చినప్పుడే గేదెలు కొనండి, 1 నెల కానీ 2 నెలలు కానీ అప్పటిదాకా ఫీల్డ్లోకి రాకండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు గేదెలు కొన్న తర్వాత ఇంత సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందం అనిపించింది సార్. అసలు మీలాగా చెప్పేవాళ్ళే లేరు. కాబట్టి మీరు చెప్పినట్టే మేము నెల 2 నెలల తర్వాత గేదెలు మనిషితో పాటు వచ్చినప్పుడు చూసుకుంటాం, దొరికితేనే. ఈ ఫీల్డ్లోకి రావాలంటే మాకు చాలా కష్టమే అనిపించింది అన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్తున్నా ఏంటంటే, చాలామంది వీడియోలు పెడుతున్నారు, రోజు డైరీలు ఎత్తేస్తున్నారు. చూడండి ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి. ఇప్పటికీ ఈ వారంలో ఒక 10 డైరీలు ఎత్తేయడం జరిగింది. అవి చిన్న పెద్ద 5 గేదెలు, 10 గేదెలు, ఆవులు, కేవలం వర్కర్ ప్రాబ్లంతోనే. కాబట్టి దయచేసి మీకు వర్కర్ సపోర్ట్ ఉంటేనే లేదా సొంతంగా చేసుకోగలిగితేనే ఈ గేదెలు కొనండి, ఫీల్డ్లోకి రండి. లేకపోతే మీరు రాకండి. లేకపోతే మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే గేదెలు నడుపుతూ ఉన్నారో మీ అందరికీ తెలుసు, మనం గేదెల్ని తెచ్చిస్తున్నాం. ఈ వారంలో మనకి 2 లోడ్లు రాబోతున్నాయి. అట్లాగే మీకు చెప్పాను కదా, 7 గేదెలు వాళ్ళు కూడా క్యాన్సిల్ చేశాం కాబట్టి అవన్నీ మంచి గేదెలే. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, మన ఫామ్లో ఉన్నాయి. అలాగే ఈ నెక్స్ట్ గురువారం కూడా ఒక లోడ్ వస్తుంది. ఆ అప్డేట్తో నేను మళ్ళీ మన ఛానల్లో ఉంటాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం డైరీలు పెట్టేయడం, గేదెలు అమ్మడమే కాదు నా ఉద్దేశం. రైతులందరూ బాగుండాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డైరీ పెడితే బాగుపడతారు, లేకపోతే ఎవరికి అనుకూలం కాదు అనే విషయాలు నేను ఎవరి గేదెలు కొనడానికి వచ్చినా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళు డైరీ పెట్టడానికి అనుకూలం అయితేనే వాళ్ళు గేదెలు కొనమని చెప్తున్నాను. కాబట్టి దయచేసి రైతుగా వచ్చినటువంటి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలోఅప్ చేసి సబ్స్క్రైబ్ చేసి చాలామందికి ఇంకా ముందుకు కూడా, ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి డైరీ ఫామ్ గురించి చాలా విషయాలు మీతో మాట్లాడాలి. కాబట్టి మీరందరూ దీనికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్తే.